నందమూరి హరికృష్ణ గారిని పరామర్శించి మరి ఇంటి దగ్గరే చంద్రబాబు నాయుడు గారి దంపతులు అక్కడ మన జయగ్రామ్ పార్థివ శరీరం కోసం అక్కడికి ఉన్నారు. సాయంకాలం జరిగింది. మరి అక్కడ పడిన సెల్ ఫోన్ నుంచి కళ్యాణ్ రామ్ గారికి ఫోన్ రావటం, తర్వాత ఇది వార్తా మీడియా ద్వారా ఛానల్స్ ద్వారా తెలియడం జరిగింది అని అక్కడ పోలీసు అధికారులు కూడా తెలియజేశారు. వెంటనే అక్కడ నుంచి నందిగామ శాసనసభ్యురాలు, జగ్గపేట శాసనసభ్యుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం గారు, పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరి అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు కూడా హైదరాబాద్ నుంచి ఎదురెళ్ళారు. అందరూ కలిసి ఒక అరగంట లోపు ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ రావడం అంటే మాకున్న సమాచారం ఒక్కడే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పూర్తి సమాచారం పోలీసు అధికారుల నుంచి తెలుసుకోవాల్సింది ఉంది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ అన్ని డాక్టర్ చూడాలి, అవన్నీ కూడా వస్తే కానీ తెలియదు. ఒక అరగంటలో ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత నందమూరి హరికృష్ణ గారి గృహాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే రేపు అంత్యక్రియలు ఎప్పుడు చేసే అవకాశం? వెంటనే అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అవగానే కింద పడ్డ సెల్ ఫోన్ ద్వారా సమాచారం కళ్యాణ్ రామ్ గారికి మీడియా ద్వారా ఛానల్స్ ద్వారా సమాచారం కూడా తెలిసింది. వెంటనే అక్కడ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. మరి అక్కడి నుంచి ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి పార్థివ శరీరాన్ని తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దంపతులు కూడా హరికృష్ణ గారిని పరామర్శించి హరికృష్ణ గారి గృహం దగ్గర మరి జయగ్రామ్ పార్థివ శరీరానికి నివాళులర్పించడానికి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు, మన మంత్రివర్యులు రావెల్ కిషోర్ బాబు గారు, అట్లాగే రామ కుమారుడు నందమూరి రామకృష్ణ గారు అందరం కూడా ఉస్మానియా హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత